అందరికీ నమస్కారం మిత్రులారా, నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి ఏప్రిల్ కుంభరాశి మాసఫలం చెప్తున్నాను. ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందుగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, గిరి ఆస్ట్రో ఛానల్ని. అలాగే ఫస్ట్ లైక్ చేయండి, చివరి వరకు చూసి మీకు తోచిన కామెంట్ చేయొచ్చు. అలాగే ఇక విషయానికి వస్తే, ఈ కుంభరాశి వారికి చూసినట్లయితే ఆల్రెడీ ఏళ్ళనాటి శని జరుగుతుంది. అందులో కుటుంబ స్థానంలో శనీశ్వరుడితోటి కుజుడు కలుస్తున్నాడు ఈ 3వ తారీఖు. అంటే ఇక్కడ ఈ మీనరాశిలో గ్రహయుద్ధం జరుగుతుంది. ఈ మీనరాశిలో గ్రహయుద్ధం ఎలా ఉంటుందని నేను ఒక వీడియో కూడా చేశాను. గ్రహయుద్ధంపై గతంలో చూడండి. ఇక ఆ గ్రహయుద్ధం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇప్పుడు మీనరాశిలో ఏదైతే కుజుడు శనీశ్వరుడు ఉన్నాడో, ఈ రెండు పరమ శత్రువులు ఇక్కడ గ్రహయుద్ధం చేస్తున్నందువల్ల ఈ రాశి మీద ఉంటుంది, ఈ రాశిలో పుట్టిన అందరి మీద ఉంటుంది. కొంత ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీరికి ఏళ్ళనాటి శని జరుగుతుండడం. అలాగే కుటుంబంలో ఎక్కువగా గొడవలు, అశాంతి రగిలే అవకాశం ఉంటాయి. చీటికి మాటికి భార్యాభర్తల మధ్య కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, సమాజంలో, ఇంటి బయట, ఇలా ప్రతిదానికి మనం ఒకటంటే వారు అపార్థం చేసుకోవడం, మనం ఆనందాన్ని అన్నామని ప్రచారం చేయడం, మన యొక్క గౌరవాన్ని తగ్గించే పనులు, అనుకోని సంఘటనలు జరగడం. మనం ఎవరిని కూడా ఈ మాసం ఎక్కువగా ఇతరుల విషయాల్లో మీరు తలదూర్చకండి, మౌనంగా ఉండండి, శాంతంగా ఉండండి. సహనంగా ఉంటే ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది, బలంగా ఉంటారు. మీరు ప్రతిదానికి ఇతరుల విషయాలు కలగజేసేసుకొని అయిన దానికి కాని దానికి నోరేసుకొని వెళ్ళకండి. అదే మీకు చాలా ఆపదలు తెస్తాయి. అది ఇంట్లో, ఆఫీస్లో కానివ్వండి. ధనానికి కూడా మీకు చాలా సమస్యలు ఎదురవుతాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఒక అశుభ వార్త కూడా వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసం. ఫైనాన్స్కి యుద్ధం, కొంత కుటుంబంలో కలహ పరిస్థితి ఎదురవుతాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఈ ఫోన్ నెంబర్లో నామమాత్రం ఫీజుతో సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.